CMR Ashadam Shravanam Super Sale up to 66% off. 1+1 offers, combo offers, inka marenno. తెలంగాణలో కురుస్తున్న వర్షాలకు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ప్రతిరోజు 2000కు పైగా ఓపీ కేసులు నమోదవుతున్నాయి. ఫీవర్ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రిలోనూ వేల సంఖ్యలో ఓపీ కేసులు చూస్తున్నారు వైద్యులు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా జ్వరాలతో వందల మంది ఆసుపత్రిలో ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఓపీ విభాగం జ్వర బాధితులతో కిటకిటలాడుతోంది. 8 క్యూ లైన్లు ఏర్పాటు చేసినా సరిపోవట్లేదు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. రాష్ట్రంలో సీజనల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా జ్వరాలతో ఇటు హాస్పిటళ్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ అని తేడా లేకుండా ప్రతి ఒక్క చోట జ్వరాలతో బాధపడుతున్న వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ ఒక్కసారి క్రౌడ్ చూస్తే మనకు అర్థమవుతుంది. విపరీతమైన క్యూ లైన్స్, ప్రతిరోజు వేల సంఖ్యలో ఇటు ఓపీ నమోదవుతుంది. గాంధీతో పాటు ఉస్మానియా, ఫీవర్ హాస్పిటల్ లాంటి వాటిల్లో విపరీతమైన రద్దీతో జనాలు ఉంటున్నారు. అసలు సీజనల్ ఫీవర్స్ ఈ కాలంలో వస్తున్నప్పుడు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే దానిపైన ఇప్పటికే ఇటు ప్రభుత్వం సమీక్షలు కూడా నిర్వహిస్తోంది. అట్లాగే హాస్పిటల్స్కి వస్తున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉండటంతో వాళ్ళకి కావలసిన మెడిసిన్స్ కావచ్చు, ఇటు టెస్టులు చేయడానికి, శాంపుల్ కలెక్షన్కి కావచ్చు, పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ ప్రతిరోజు వేల సంఖ్యలో మనకి ఇక్కడ ఓపీ నమోదవుతుంది. ఒకసారి ఇక్కడ ఉన్న డాక్టర్తో మాట్లాడిద్దాము. డాక్టర్ కళ్యాణ్ గారు చెప్పండి, ఓపీ ప్రతిరోజు ఎంత నమోదవుతుంది? మనకి సుమారు 2000 నుంచి 2500 ఓపీ వస్తుంది, రెగ్యులర్గా ఉంటుంది. ఈరోజు స్పెషాలిటీస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది. జనరల్గా ఏ ఫీవర్స్తో మనకి ఎక్కువగా ఓపీ వస్తుంది? జనరల్గా అన్ని రకాల సీజనల్ డిసీజెస్ కాబట్టి వాతావరణంలో మార్పుల పట్ల మనం ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. మనకి వాతావరణంలో మార్పులు ఏంటంటే మనిషి మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి మనము అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఈ చలి నుంచి మనకి స్వెటర్ వేసుకోవడం కానీ, చేతి రుమాలు కానీ, లేకపోతే తలకి జర్కిన్ కట్టుకోవడం కానీ, వర్షంలో తడవకుండా ఉండడం కానీ చూసుకోవాలి. ఎందుకంటే ఈ జలుబు దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఓపీ ఎందుకంటే ఈరోజు సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ మనము ట్యూస్డే రోజు ఉంటాయి కాబట్టి ఎక్కువ సూపర్ స్పెషాలిటీ కోసం వస్తారంటే న్యూరాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఈరోజు ఉంటాయి మనకి. అందుకోసం ఈరోజు ఉంటాయి. రైట్. సో మనం ఒక్కసారి గాంధీ హాస్పిటల్లో చూస్తే పూర్తి స్థాయిలో మనకి రద్దీగా కనబడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఓపీడీ అంతా కూడా పైన ఫస్ట్, సెకండ్ ఫ్లోర్స్లో ఓపీడీ చూస్తూ ఉంటారు వైద్యులు. కానీ క్యూ లైన్ చూస్తే మనకి దాదాపుగా క్యూ లైన్, చాలా పెద్ద క్యూ లైన్స్ మనకి ఇక్కడ నమోదై ఉన్నాయి. ఇటు స్కాన్ చేయడానికి, లేకపోతే బ్లడ్ శాంపుల్స్ తీసుకోవడానికి అవి కూడా విపరీతమైన రద్దీతో మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి విజువల్స్లో చూస్తే కూడా అర్థమవుతుంది. 8 క్యూ లైన్స్ ఇక్కడ ఏర్పాటు చేసినా కూడా ప్రతి క్యూ లైన్ కూడా రద్దీగా ఉన్న పరిస్థితి. ప్రతి ఒక్కరిని, ఎవరిని కదిలించినా కూడా ఒళ్ళు నొప్పులు, జ్వరాలు, ఇతర ఇబ్బందులతోనే ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా గాంధీ హాస్పిటల్లో ఇటు సీజనల్ ఫీవర్స్కి సంబంధించి విపరీతమైన రద్దీతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లో పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ప్రైవేటు, ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా మనకి రద్దీ ఉన్నట్టుగా కూడా అర్థమవుతుంది. సీజనల్ ఫీవర్స్ పైన కంటిన్యూస్ సమీక్షా సమావేశాలు కూడా ప్రభుత్వము, ఇటు ఆరోగ్య శాఖ మంత్రి చేపడుతున్న పరిస్థితి. సో వీటికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో మాత్రం మనకి ప్రతిరోజు వేల సంఖ్యలో అయితే ఓపీ నమోదవుతున్న సిచ్యువేషన్ ఇక్కడ నెలకొందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాధిక, NTV, హైదరాబాద్.